ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు మనము ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే కర్ణపిశాచాల గురించి మరియు మానిటరింగ్ స్పిరిట్స్ గురించి విందాము. నీవు మొదటిసారి ఈ ఆత్మల గురించి వింటున్నట్లయితే ఈ రెఫరెన్సెస్ చదువుకొనగలవు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము మరియు 19వ అధ్యాయం 3వ వచనము, మొదటి సమూయేలు 29వ అధ్యాయము 8వ వచనము, లేవియా కాండము 20వ అధ్యాయము 6వ వచనం మరియు 27వ వచనము మరియు లేవియా కాండము 19వ అధ్యాయము 31వ వచనం. ఈ ఆత్మలు మన జీవితంలో జరిగే అన్ని విషయాలను తెలుసుకోవడానికి పంపబడతాయి. ఇవి మనకు తెలిసిన వారి రూపంలో మన దగ్గరికి వస్తాయి. కలలో కానీ ప్రత్యక్షంగా కానీ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా కూడా ఉంటుంది. మనము కానీ మన పితరులు కానీ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన మన వాళ్ళతో మాట్లాడడం లేదా వారి గురించి సమాచారం రాబట్టడానికి లేదా మన భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇవి మన జీవితాల్లోకి ప్రవేశం పొందుతాయి. లేవియా కాండము 19వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, కర్ణపిశాచం గల వారి దగ్గరికి పోకూడదు, సూతగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు, నేను నీ దేవుడైన యెహోవాను. మరియు అదే లేవియా కాండము 20వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, మరియు కర్ణపిశాచం గలవారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును అన్న ప్రకారము ప్రభువుకు విరోధంగా పాపం చేసిన వారమవుతాము మరియు ఆ పాపము మనకు తరతరాల శాపంగా మారిపోతుంది. ఇవి మన జీవితంలో ప్రవేశం పొందుతాయి. బైబిల్లో మాత్రము చనిపోయిన వారికి మనకు దాటజాలనంత మహా అగాధం ఉందనే లూకా గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనంలో చెబుతున్నది. అక్కడ నుండి ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడలేరని మనము తెలుసుకోవాలి. అలా వస్తే వాటిని ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే కర్ణపిశాచాలు అని మనము గ్రహించాలి. ఇంకా మానిటరింగ్ స్పిరిట్స్ కూడా ఉంటాయి. ఇవి మన పనులను పర్యవేక్షిస్తూ ఉంటాయి. దేవుని చిత్తం మన జీవితంలో జరగకుండా మరియు వంశపారంపర్యమైన శాపాలు మన జీవితంలో పనిచేయులాగున ఇవి పనిచేస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 16 నుంచి 18వ అధ్యాయంలో ఒక అమ్మాయి గురించి వ్రాయబడి ఉన్నది. ఆ చిన్నది పుతోను అని దయ్యం పట్టినదై ఇతరుల జీవితాల్లో జరిగే విషయాలను తనను బంధించిన ఆమె యొక్క యజమానులకు చేరవేస్తూ డబ్బు సంపాదనకు సహాయపడుతూ ఉన్నది. ఈ ఆత్మలను స్లేవ్స్ అంటే దాస్యపు ఆత్మలు కూడా అనవచ్చు. ఇవి ఒకరి ఆధీనంలో ఉంటూ వారి కోసం పనిచేస్తూ వారికి సంపాదించి పెడుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా కొందరు ఈ విధంగా పనిచేస్తుంటారు. వారు మన నుంచి మంచి సమాచారాన్ని సేకరించి అవి జరగకుండా ఇతరులకు ప్రకటిస్తుంటారు. ఇవి మీ జీవితంలో, మీ భవిష్యత్తులో, మీ ధనంను, మీ పిల్లలు, మీ వివాహము, మీ ఆరోగ్యము, మీ ఉద్యోగం విషయాల్లో పనిచేస్తూ ఉంటాయి. ఇవి నీవు పుట్టినప్పటి నుంచి నీ మీద దృష్టి పెట్టి ఉంటాయి. నీ స్థితిగతుల గురించి పూర్తి సమాచారం ఇవి సేకరిస్తూ ఉంటాయి మరియు దేవుని చిత్తం నీ జీవితంలో జరగకుండా పనిచేస్తూ ఉంటాయి. ఇవి మీ యొక్క తలంపులను తెలుసుకొనలేవు, ఎందుకంటే దేవునికి మాత్రమే అది సాధ్యం. కానీ నీవు ఎందుకు నా జీవితంలో పదే పదే ఈ విధంగా జరుగుతున్నది అంటే సంవత్సరంలో అదే సమయంలో అనారోగ్యం పాలవడము లేకపోతే ఉద్యోగం పోవడము ఇలాంటివి జరగడము అని నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటావు. ఇవి ఒక విషయ వలయంగా మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ వలయాన్ని విరగొట్టబడాలి, అప్పుడే దాని నుంచి విడుదల కలుగుతుంది. అయితే ఈ పిశాచాలుగా లేకపోతే ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ మన జీవితంలోకి ఎలా వస్తాయో చూద్దాము. ఇవి అనేక రకాలుగా మన జీవితంలోకి ప్రవేశించగలవు. మొదటిగా, నీవు కలలో ఏమైనా తింటున్నట్లు కనిపిస్తే అంటే అన్నం కానీ ఇంకా ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే ఆహారం ద్వారా సర్పాలు మరియు ఇతర జంతువులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి మరియు అవి పైకి కిందికి మన శరీరంలో తిరుగుతూ ఉంటాయి. ఇవి పెరిగి అనేక రకాలైన అనారోగ్యాలను తీసుకొని వస్తాయి. ఈ రోగాలకు కారణాలను కనుక్కోలేము. రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి. డాక్టర్స్కి కూడా అంత చిక్కని రోగాలను కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని పరికరాలు కూడా ఈ ఆహారం ద్వారా మన శరీరంలోకి పెట్టబడతాయి. ఇవి మన శరీరంలో ఉంటూ మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ముందుగానే గ్రహిస్తుంటాయి. రెండవదిగా, కళలో సెక్స్ ద్వారా కూడా ఇవి ప్రవేశిస్తుంటాయి. మూడవదిగా, నీవు ఏ పార్టీలో కానీ ఫంక్షన్లో కానీ ఆహారం తీసుకున్నా
దాని ద్వారా కూడా శరీరంలోకి దుష్ట సాధనాలు ప్రవేశిస్తాయి. ఈ విందులో పిలిచేవాళ్ళు మాంత్రిక విద్యలకు సంబంధించిన వారై ఉండి ఈ విధంగా చేస్తూ ఉంటారు. 4వదిగా ఇంట్లోకి వచ్చే అతిథులు వారి చేతి పలకరింపులు అంటే హ్యాండ్ షేక్స్ లేకపోతే హగ్స్ ఆలింగనాలు ద్వారా కూడా ఈ ఆత్మలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మనకు తెలియకుండా మన ఇంట్లో కంటికి కనబడని వస్తువులు పెడుతూ ఉంటారు. ఆ వస్తువులు మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళకు చేరవేస్తూ ఉంటాయి. 5వదిగా బహుమతులు, ముఖ్యంగా విదేశాల నుంచి కానీ ఖరీదైన బహుమతుల ద్వారా కూడా ఇవి మనల్ని బాధిస్తూ ఉంటాయి. మన ఆశీర్వాదాలను శాపాలుగా మారుస్తుంటాయి. 6వదిగా కొందరు బిచ్చగాళ్లకు అడుక్కునే వారికి మనం వేసే డబ్బులకు బదులుగా వారు మన మీదికి శాపాలను పంపుతుంటారు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సహాయం చేయాలి. 7వదిగా మనము ఎవరి డబ్బులను నేల మీద పడి ఉంటే తీసుకుంటుంటాం కదా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అలా తీసుకోవద్దు. అది శపితమైన డబ్బు. వాటి ద్వారా కూడా ఈ ఆత్మలు మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. 8వదిగా ఈవిల్ లింక్స్ అంటే చెడు బంధం ఉన్న కొన్ని సాఫ్ట్ టాయ్స్ బొమ్మలకు ఇవి అటాచ్ చేయబడి ఉంటాయి. మీకు ఏదైనా అనుమానం కలిగితే వాటి మీద ప్రార్థన చేసి వాటిని ఇంట్లోంచి బయటికి పారవేయాలి. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న తండ్రి, ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే కన్నపిశాచాల గురించి అనేకమైన విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు. వింటున్న వారిలో ఇవి పనిచేస్తున్నట్లయితే ఇవి గుర్తింపబడుటకు మరియు విడిపింపబడుటకు సహాయం దయచేయండి. మేము కానీ మా పితరులు కానీ వీటికి ద్వారాలు తెరిచి మీకు విరుద్ధంగా పాపం చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ రక్తంలో మమ్మల్ని కడగండి. ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. ప్రతి విధమైన వశపరుచుకునే ఆత్మలు, లైంగిక దురాత్మల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. దారిద్ర్యాన్ని, అయోమయాన్ని, భేదాలను, అబద్ధాలను, మోసాన్ని, అసంతృప్తిని, అంతర్గత ఆత్మలను, శారీరక మానసిక దాడులను, పనులను, ప్లాన్స్ని, బ్లూ ప్రింట్స్ని, డిజైన్స్ని, కార్యాలను, అసైన్మెంట్స్ని, విత్తనాలను, పన్నాగాలను, వలను, కట్లను, శాపాలను, చేతబడిని, మాయాన్ని, మంత్రతంత్రాలను, క్యాండిల్ మ్యాజిక్ని, రక్త నిబంధనను, బలులను, నిబంధనలను, మంత్రగాలను, తీర్పులను, జాతీయ ఖండాల చేతబడిని, పోషన్ మ్యాజిక్ని, దయ్య పక్షులను, బెదిరింపులను, నడిపించేవారిని, స్వీయ శాపాలను, మా మీద మా పిల్లల మీద పంపబడ్డ శాపాలను, మేము మా నోటితో ఒప్పుకున్న సాతాను అబద్ధాలను, మా వివాహం మీది శాపాలను, మా భద్రత మీద, మా పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద, మాకు కలిగిన వాటి మీద, మా ఆరోగ్యం మీద, మా జీవితాల మీద, మా రాబడి మీద, ఉద్యోగాల మీద, ఇళ్లపైన, మా భవిష్యత్తుపైకి ఎప్పుడు రాకుండునుగాక. దేవా, ప్రతి శాపాన్ని పెళ్లగించవా తండ్రి, నిర్వీర్యమవునుగాక, వేరుతో సహా పాడవునుగాక. దేవాని తీర్పు ప్రతి శాపంపైకి వచ్చునుగాక, పూర్తిగా శాశ్వతంగా నిరంతరంగా వచ్చునుగాక. ప్రతి సోల్ టైప్ బ్రేక్ అవునుగాక. సప్లై లైన్స్ నేను కట్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్నిలో మా జీవితంలో పనిచేసే నిఘా ఆత్మలు కాలిపోవునుగాక. యేసు నామంలో మమ్మల్ని కనిపెట్టే ప్రతి చెడు కన్ను గుడ్డిదవునుగాక. ప్రతి క్రిస్టల్ బాల్ అద్దం పగిలిపోవునుగాక. భూమిలో దాచబడిన ప్రతి కాల్రన్ బయటికి లాగబడి విరగొట్టబడునుగాక. ప్రతి బహుమతి దేవుని రక్తంలో పరిశుద్ధపరచబడునుగాక. మా గురించి వినే ప్రతి పరికరం పాడవునుగాక. ప్రతి ఫెమిలియర్ మానిటరింగ్ స్పిరిట్స్ గుడ్డితనంతో, చెవిడితనంతో మొత్తుతున్నాను. టెరిటోరియల్ పవర్స్ని బంధిస్తున్నాను. ప్రధానులను, అధికారులను, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులను, ఆకాశమందున దురాత్మ సమూహంలోను నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాను. మానిటరింగ్ స్పిరిట్ అయిన బలవంతుని బంధిస్తున్నాను. ఈ శక్తుల ప్రభావం నుండి బయటికి వస్తున్నాము. నా తండ్రి ఇంటి యొక్క, తల్లి ఇంటి యొక్క, భర్త, భార్య ఇంటి యొక్క మానిటరింగ్ స్పిరిట్స్ యొక్క పునాదులను కూల్చివేస్తున్నాను. వింటున్న వారి ఒంట్లో ఉన్న సాతాను పరికరాలు, బహుమతులు, బొమ్మలు పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయబడును గాక. మేము నిద్రలో తీసుకున్న ఆహారం, సెక్స్లో కలిగిన నిక్షేపాలు యేసు నామంలో దిగిపోవునుగాక. వింటున్న వారి జీవితంలో పనిచేస్తున్న కర్ణపిశాచాలను, మానిటరింగ్ స్పిరిట్స్ యేసు నామంలో ఉన్న అధికారాన్ని వాడుతూ మా జీవితాల్లో, మా ఉద్యోగాల్లో, మా రాబడిలో, మా పిల్లల్లో, మా వివాహంలో ఉన్న వీటి అధికారాన్ని కొట్టివేస్తున్నాను. వీటికి ఇవ్వబడ్డ ప్రతి పని ముగింపబడకుండా అడ్డుబండను వేస్తున్నాను. వాటిని శపిస్తున్నాను. వాటిని అయోమయానికి గురి చేస్తున్నాను. వాటికి అప్పగిప్పబడిన ప్రతి పనిని క్రీస్తు శిలువ మేకులతో బిగిస్తున్నాను. ప్రతి ఫెమిలియర్ స్పిరిట్ ముక్కలో ఉన్నగాక. దేవాని అగ్ని వాటి మీద పంపండి. దేవుని రక్తం ఒక క్రొత్త గీతతో మమ్మల్ని మా వంశపారంపమైన శాపాల నుండి వేరుపరచునుగాక. అబ్రహ్మ ఆశీర్వాదాలు మమ్మల్ని నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి ఒక వీడియోలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.